హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఈరోజు నేను బ్రెడ్ రోల్ చేయబోతున్నాను. దానికి ఏమేమి కావాలో చెప్తాను. నేనైతే బ్రెడ్ తీసుకున్నాను. ముందుగా ఒక ప్లేట్ తీసుకున్నాను. నేను 2 దుంపలు ఉడకబెట్టుకున్నాను. దీన్ని తొక్క కూడా తీసేసుకున్నా. ఇప్పుడు దీన్ని మెదుముకోవాలి. నేను 2 దుంపలు అయితే మెదుముకున్నా. దీంట్లోకి ఇవి 4 పచ్చిమిరపకాయలు నేను సన్నంగా కట్ చేసుకున్నా. వేసుకోవాలి. మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే పచ్చిమిరపకాయలు వేయకండి. ఇది ఒక ఉల్లిపాయ నేను సన్నంగా కట్ చేసుకున్నా. ఇది కూడా వేసేసుకోవాలి. ఇది ఒక చిన్న క్యాబేజీ ముక్క నేను సన్నంగా కట్ చేసుకున్నా. ఇవి కూడా అందులోనే వేసేసుకోవాలి. దీంట్లోకి కొద్దిగా జీలకర్ర, అలాగే రుచికి తగ్గట్టు ఉప్పు, కొద్దిగా ధనియాల పౌడర్, నేను కొద్దిగా కారం వేస్తాను. 1/2 చెంచాడు కన్నా తక్కువ, ఎందుకని నేను పచ్చిమిరపకాయలు వేసాను. మీకు ఎంత కారం కావాలంటే మీరు అంత వేసుకోండి. కొద్దిగా గరం మసాలా, కొద్దిగా అంటే చాట్ మసాలా. ఇప్పుడు వేసుకొని అన్ని కలిపేసుకోవాలి మొత్తం. ఇలా పొడి పొడిగానే ఉండాలి. దుంపలు అనేవి ఒక గంట 2 గంటల ముందే ఉడకబెట్టుకొని ఉంచుకొని చల్ల చేసుకుంటేనే మీకు మిశ్రమం అన్నది ఇలా పొడి పొడిగా వస్తుంది. ఇదైతే కలుపుకోవడం అయిపోయింది. ఇది పక్కన పెట్టుకోవాలి. ఇది కలిపేసుకొని పక్కన పెట్టేసుకున్నా. ఇప్పుడు బ్రెడ్ ని ఈ కార్నర్లు కట్ చేసుకోవాలి మనం. ఇగోండి ఇలాగా కట్ చేసుకోవాలి అన్ని. ఇగోండి నేనైతే అన్ని కట్ చేసేసుకున్నా. ఈ విధంగా ఇవి కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇవన్నీ ఈ మిశ్రమం ముందుగానే కలుపుకొని ఉంచుకున్నాను కదా. దీన్ని ఏం చేయాలంటే ఇలా కొద్ది కొద్ది తీసుకొని ఇలా రౌండ్ చేసుకొని ఇలా పెట్టుకొని, ఇది చీజ్, అమూల్ చీజ్, దీన్ని కొద్దిగా చీజ్ ఇలా పెట్టి దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. మీరు ఏ సైజులో రోల్ ఉంచాలి అనుకుంటున్నారో ఆ సైజ్ గానే రోల్ ని చుట్టుకోండి. చూడండి నేనైతే ఈ విధంగా అన్ని తయారు చేసేసుకున్నాను. మీరు కూడా ఎలాగైనా అన్ని ఇలా చీజ్ పెట్టుకుని అన్ని ఇలాగైనా రౌండ్ గా రోల్ చేసుకోవాలి. ఇవి పక్కన పెట్టుకోవాలి. ఒక గిన్నె తీసుకొని దీంట్లో తాగే నీరు పట్టుకోవాలి అండి. నీళ్ళు పట్టేసుకున్న గిన్నెలో ఇప్పుడు బ్రెడ్ ఉంది కదా, దీన్ని ఇలా డిప్ చేయాలి దీంట్లో వాటర్లో. ఈ 2 చేతుల మధ్యన ఇలా పెట్టి వాటర్లో తీసేయాలి. బ్రెడ్ ఇరుగుతుంది, కంగారు పడద్దు. ఇది ఇలా అవుతుంది. దీంట్లో ఇలా పెట్టుకోవాలి. పెట్టుకొని దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. మీరు ఎంత దీన్ని బాగా ఫోల్డ్ చేస్తే అదంత బాగా బ్రెడ్ అనేది ఫోల్డ్ అవుతుంది. కానీ మెల్లగా, ఎక్కువ అనసకుండా చేసుకోవాలి. మన లోన ఏదైతే దుంపలది మిశ్రమం పెట్టామో అది బయటకు రాకుండా ఫోల్డ్ చేసుకోవాలి. చూసారా? ఈ విధంగా అన్ని ఈ విధంగానే ఫోల్డ్ చేసుకోవాలి. ఇగోండి నేనైతే ఈ విధంగా అన్ని చేసేసుకున్నాను. లాస్ట్ అన్నమాట. ఈ విధంగా మీరు కూడా చేసుకోవాలి.
ఇగోండి నేనైతే ఇవన్నీ ఈ విధంగానే ఫోల్డ్ చేసుకున్నా. ఇగోండి చూస్తున్నారా, చాలా ఈజీగా ఫోల్డ్ చేసుకోవచ్చు, రౌండ్ పెట్టుకోవచ్చు ఇలాగా అన్ని ఈ విధంగా. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు నేను ముందుగానే గ్యాస్ ముట్టించుకుంటున్నా. నేను గ్యాస్ ముట్టించుకొని కడాయి అయితే పెట్టేసుకున్నాను. కడాయి అయితే వేడెక్కింది. నేను ఆయిల్ వేసుకుంటున్నాను. డీప్ ఫ్రై సరిపోయినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అయితే హీట్ ఎక్కింది. ఇప్పుడు నేను ఒక్కొక్కటి దీంట్లో వేసుకుంటున్నాను. మీ కడాయిలో ఎంత ప్లేస్ ఉంటే అన్నీ వేసుకోండి. నేనైతే చిన్న కడాయి కాబట్టి 2 వేసుకున్నాను, ఎందుకంటే అవి బాగా కుక్ అవ్వాలి కాబట్టి. చూసారా, ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చినప్పుడు నేను తీసేసుకుంటున్నాను. అన్నీ ఈ విధంగానే ఫ్రై చేసుకోవాలి. ఇగోండి అన్నీ నేను ఈ విధంగా ఫ్రై చేసేసుకున్నాను. డీప్ ఫ్రై అయితే అయిపోయింది. ఇప్పుడు నేను తీసేసుకుంటున్నా. అన్నీ అయిపోయాక గ్యాస్ బంద్ చేసేసి వేడివేడిగా బ్రెడ్ రోల్ అయితే అయిపోయింది. చాలా క్రిస్పీ కూడా ఉన్నాయి చూడండి. ఇవి చిన్నపిల్లలకు కానీ పెద్దోళ్ళకి కానీ టిఫిన్లోకి కానీ స్నాక్స్లోకి కానీ మంచిగా ఉంటాయి. ఒకసారి నా స్టైల్లో మీరు కూడా ట్రై చేయండి. సింపుల్ రెసిపీ అండి, కాకపోతే మనం చేసుకునే విధానం బట్టి టైం తగులుతుంది. 10 నిమిషాల్లో అయితే 10 నిమిషాల్లో అయిపోతుంది. దీనికి ఎలా సర్వ్ చేసుకోవాలంటే మయోనీస్లో కానీ కెచప్లో కానీ తీసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. నా రెసిపీ కానీ మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. అలాగే నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నాకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఒక వీడియోతో మళ్ళీ వస్తా. ఉంటాను మరి. బాయ్.